ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కీర్తన టీవీ ఛానల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనం దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దామండి. దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగను గాక. దేవుడి వాక్య భాగమును విరిచి మనకు వడ్డించను గాక. ఈ పునరుద్ధాన దినపు ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ సంపూర్ణంగా సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఎఫ్రాయిము ఏమని రాశాడండి అక్కడ? ఎఫ్రాయిము ఎవరంటే అండి, దేవునికి ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా. ఇంకేమన్నాడండి? నాకు ముద్దు బిడ్డ. ఆ మాట దేవుడు నా గురించి అంటే చాలు, నా జన్మ ధన్యమైనట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మన గుండె మీద చెప్పుకోండి, ఈ మాట నా గురించి అన్నాడే, నా ముద్దు బిడ్డ. ఎవరన్నాడండి? దేవుడు అంటున్నాడు, నీవు నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా. బైబిల్ గ్రంథములో నాకు ఇష్టమైన కుమారుడని ప్రస్తావించబడిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువారి గురించి ఒక మాట చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. యేసయ్య గురించి ఆ మాట చెప్పబడింది. పాత నిబంధనలో ఈ ఎఫ్రాయిం గురించి చెప్పబడింది. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, ఆయన నా ముద్దు బిడ్డ. ఎందుకంటే ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము యోసేపు యొక్క చిన్న కుమారుడుగా పుట్టాడు. యోసేపు యొక్క కనిష్ట కుమారుడుగా పుట్టాడు. కానీ యోసేపు యొక్క కుటుంబంలో జ్యేష్ఠ కుమారపు ఆశీర్వాదాన్ని పొందాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. చిన్న కుమారుడిగా కనిష్ట కుమారుడిగా పుట్టాడు, కానీ జ్యేష్ఠత్వపు హక్కును పొంది ఆశీర్వదించబడ్డాడు. ఎవరు ఎఫ్రాయిము అంటే? యోసేపు కుటుంబంలో. చూడండి, యోసేపు చాలా శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి. తన కుటుంబంలో అన్నలందరూ కూడా అతన్ని ద్వేషించారు. ఎంతగా ద్వేషించారంటే అతన్ని పట్టుకొని ఎత్తి గుంటలో పడేశారు. నీళ్లు లేని గుంటలో పడవేశారు. అక్కడి నుంచి పైకి లేపి దారిని పోయే వాళ్ళకి అమ్మేసేసారు. ఒక బానిసగా అమ్మేస్తే ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటిలో ఒక బానిసగా, ఒక పనివాడుగా ఆయన జీవించాడు కొంతకాలం. అక్కడ చేయని నేరానికి నిందలు అపనిందలు అన్నీ ఆయన మీద పడితే తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చెరసాలలో ఉన్నాడు. ఆ చెరసాల అనుభవంలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ నుండి ఐగుప్తు దేశంలో రాజుగారి తర్వాత రాజు అంత స్థానంలో సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు, యోసేపు నువ్వు నా కుమారుడు వంటి వాడువయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నేను వివాహము చేస్తాను. యవన ప్రాయంలో 30 సంవత్సరాల వయసులో యోసేపు ఆ
ఉన్నతమైన పదవిలోనికి రావటానికి దేవుడు నడిపించాడు. గమనించండి, దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనలను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించునుగాక. యోసేపును హెచ్చించినట్లుగా ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను గుంటలో ఉన్నాను కదా, నా అనుభవం ఎటువంటిగా ఉంది, ఇప్పుడు నేను గుంటలో పడిపోయినట్లు ఉన్నాను, ఈ గుంటలో నుండి నన్ను ఎవరు పైకి లేవనెత్తగలరు, ఈ అనారోగ్యంలో పడిపోయి ఉన్నాను, నన్ను ఎవరు లేవనెత్తగలరు, ఈ అప్పుల భారంలో పడిపోయి ఉన్నాను, ఎవరు నన్ను పైకి లేవనెత్తగలరు, ఈ కష్టములో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, ఈ సమస్యలో నుండి ఎవరు నన్ను విడిపించలేరేమో, ఈ చెరసాల్లో ఉన్నాను, ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ బంధకాల నుంచి నన్ను ఎవరు విడిపించగలరు. అటువంటి పరిస్థితుల్లో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఎవరున్నా సరే, ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాను. ఈ యోసేపు ఎక్కడున్నా సరే దేవునికి భయపడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి భయపడాలండి? మనము దేవునికి భయపడి దేవునికి లోబడి ఉండాలి. పాపముతో రాజీ పడకుండగా, లోకముతో రాజీ పడకుండగా, సైతాన్తో రాజీ పడకుండగా మనము దేవునికే విధేయులమై ఉందుముగాక. అపవాదుని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవునికి విధేయులమై ఉంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలాగ ఉండాలంటండి? దీన మనస్కులై ఉంటేనంట తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు కురిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, తగిన సమయం ఒకటి రాబోతా ఉంది. తగిన సమయం ఒకటి రాబోతా ఉంది. నీ దుఃఖం సంతోషంగా మార్చబడే సమయం రాబోతా ఉంది. మీ విచారములు ఆనందంగా మార్చబడే సమయం రాబోతా ఉంది. ఒకానొక సమయంలో హెచ్చించబడే సమయం రాబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రాజుగారు యోసేపుకి వివాహం చేశాడు. యోసేపు వివాహం అయిన తర్వాత యోసేపుకి దేవుడు కృప చూపించి యోసేపుకి దేవుడు కుమారుని తెచ్చేశాడు. అప్పుడు యోసేపు అనుకున్నాడు, ఈ అన్య దేశంలో దేవుడు నన్ను ఆశీర్వదించి ఇప్పుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి నాకు వివాహం చేసి నేను, నా భార్య, నా కుటుంబము సంతోషంగా జీవించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే దేవుడు మా కుటుంబాన్ని ఫలింపజేసి ఒక కుమారుని ఇచ్చాడు కాబట్టి నా బాధలన్నీ నేను మర్చిపోతున్నానని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? మనష్షే. మనష్షే. చూడండి, పగలంతా భార్య కానీ భర్త కానీ ఎక్కడ పని చేసినా, ఏ పని చేసినా, ఎంత కష్టం చేసినా సాయంత్రానికల్లా ఇంటికి రాగానే పిల్లలు ఇద్దరు వచ్చేస్తారు, మమ్మీ డాడీ, మమ్మీ డాడీ అనగానే ఈ పడిన కష్టం అంతా కూడాను మర్చిపోయి బిడ్డలను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా కుమారుడి పేరు ఏం పేరు పెట్టాడండి? మనష్షే పెట్టాడు. ఆ తర్వాత మరలా దేవుడు ఇంకో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంటే దేవుడు నా జీవితాన్ని అభివృద్ధి పరిచాడు. ఇప్పుడు నేను ఒక కుటుంబం అయ్యాను, నాకు ఇద్దరు కుమారులను దేవుడు ఇచ్చాడు, నా కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు. ఈ ఐగుప్తు దేశం అంతంతట్లో రాజుగారి తర్వాత నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టాడండి? అభివృద్ధి లేక ఫలము అని అర్థం ఇచ్చే ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఇప్పుడు వృద్ధాప్యములో 147 సంవత్సరాల వయసులో యాకోబు చనిపోయే పరిస్థితుల్లో యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళి ఆ తండ్రి గారి చేత దీవించబడాలని ఇప్పుడు యాకోబు ఒక తాతయ్యగా మాత్రమే కాదు కానీ ఒక ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రవక్తగా ఉండి ఆయన 12 గోత్రాల వారిని కూడాను ఆశీర్వదించాడండి. 12 గోత్రాల వారికి అంత్య దినముల్లో ఏం జరగబోతున్నాయో ఆ విషయాలన్నీ కూడాను తెలియజేశాడు, వారిని ఆశీర్వదించాడు. ఎవరి దీవెన చొప్పున వారిని 12 మంది కుమారులను ఆశీర్వదించాడు. అయితే ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నా తండ్రి నీ కుమారుని నన్ను ఆశీర్వదించావు. యోసేపు గురించి ఏం చెప్పాడండి? యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక.
యోసేపుని ఇలాగ ఆశీర్వదిస్తే ఇప్పుడు యోసేపు అనుకుంటున్నాడు నా బిడ్డలను కూడాను నా తండ్రి ఆశీర్వదించాలని ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర నిలబెట్టాడు. ఇలా నిలబడింటే తండ్రి ఆ కుడి చేతి కిందనేమో పెద్ద కుమారుని పెట్టాడు, ఎడమ చేతి కిందనేమో చిన్న కుమారుని పెట్టాడు. నా తండ్రి ఇగో నీ కుడి హస్తంతో నా పెద్ద కుమారుని ఎక్కువగా ఆశీర్వదించు, వాడికంటే కొంచెం తక్కువగా చిన్న కుమారుని ఆశీర్వదించు, పెద్దవాడు కాబట్టి జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు దయచేయమని యోసేపు భావించాడు. కానీ దేవుడు యాకోబుతో అంటున్నాడు, నువ్వు యోసేపు భావించినట్లుగా కాదు కానీ నేను చెప్పినట్లుగా చెయ్యి. దేవునికి స్తోత్రం. ఏం చేయమంటావయ్యా అంటే యాకోబుకి కంటి చూపు సరిగ్గా కనపట్లేదంటండి. వృద్ధాప్యంలోకి వచ్చాడు కాబట్టి బాగా మసక వచ్చేసింది, కంటి చూపు బాగా కనపట్లేదు, ఆ పిల్లలు సరిగ్గా కనపట్లేదు. ఇదిగో ఇతను నా పెద్ద కుమారుడు, ఇతను నా చిన్న కుమారుడు అంటే ఇప్పుడు పెద్ద కుమారుడి మీద కుడి చేయి పెట్టవలసిన యాకోబు చిన్న కుమారుడి మీద కుడి చేయి పెట్టాడు, పెద్ద కుమారుడి మీద ఎడమ చేయి పెట్టి. అప్పుడు యోసేపు చూశాడు, నా తండ్రి అలా కాదు, ఇగో ఇతడే నా పెద్ద కుమారుడు మనషే, ఇతడు నా చిన్న కుమారుడు ఎఫ్రాయిము అంటే అప్పుడు యాకోబు అంటున్నాడు, నా కుమారుడా నాకు తెలియను, ఇదిగో దేవుడు చిన్న కుమారుణ్ణి అధికముగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఏశావు ఏమో అన్న, యాకోబు ఏమో తమ్ముడు, అవునా కదా? ఏశావేమో అన్నయ్య, యాకోబేమో తమ్ముడు. కానీ దేవుడు ఏశావుని ఎక్కువగా ఆశీర్వదించాడా, యాకోబుని ఎక్కువ ఆశీర్వదించాడా? యాకోబుని ఎక్కువగా ఆశీర్వదించాడు. ఎందుకయ్యా అంటే నేను యాకోబును ప్రేమించి తిని. దేవుడు ఏమన్నాడండి? నేను యాకోబును ప్రేమించి తిని. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఎఫ్రాయిము రెండింతల ఆశీర్వాదం పొందాడు, గొప్ప ఆశీర్వాదం పొందాడు దేవుడు. అందుకని ఈ ఎఫ్రాయిం గురించి ఒక మాట హోషేయ గ్రంథములో 11వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. చూడండి దయచేసి. ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యిబుట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయను. ఈ ఎఫ్రాయిము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము నీకు చెయ్యి పట్టుకొని నడక నేర్పించిన వాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న బిడ్డ, తప్పటడుగులు వేసే బిడ్డ, పుట్టిన బిడ్డ దోగాడతాడు కదా ఫస్ట్, ఆ తర్వాత కూర్చుంటాడు, ఆ తర్వాత లేచి నిలబడతాడు. నిలబడినోడు ఏం చేస్తాడు? ఒక్కొక్క ఆ మంచం పట్టుకోను, లేకపోతే వాళ్ళ అమ్మను పట్టుకోను, వాళ్ళ నాన్న పట్టుకోను, ఆ పిల్లలను పట్టుకోను ఒక్కొక్క అడుగు నడవటానికి ప్రయత్నం చేస్తారు. నడక నేర్పించేది ఎవరు? తల్లా తండ్రా? నడక నేర్పించేది ఎవరు? తల్లా తండ్రా? మీ ఇంట్లో మీరు ఎవరు నేర్పించారు చెప్పండి అమ్మా. మీ అమ్మ నేర్పిందా, మీ నాన్న నేర్పించాడా? ఏమో నేను ఎటు నడిచాను నాకే అర్థం కావట్లేదు కదా. గమనించారా? మీ ఇంట్లో ఎవరు నేర్పిస్తారు? చెయ్యి పట్టుకొని నడక నేర్పించా. నడవటం రాని పరిస్థితుల్లో చెయ్యి పట్టుకొని నేను నడక నేర్పించాను. ప్రేమేం దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడాను దేవునితో నడవటం మనకు రాని పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనం చేయబట్టుకొని మనకు నడక నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఆయన మన చేయి పట్టుకుంటే మనం బాగా నడుస్తామా, మనం ఆయన చేయి పట్టుకుంటే బాగా నడుస్తామా? వినండి వినండి వినండి.
మనము ఆయన చేపట్టుకుంటే బాగా నడుస్తామా, లేకపోతే ఆయనే మన చేపట్టుకుంటే మనం బాగా నడుస్తామా? ఆత్మీయ జీవితంలో చిన్నపిల్లలకి పుట్టినరోజు చాలా సంతోషం కదా. హ్యాపీ బర్త్డే అంకుల్, నా హ్యాపీ బర్త్డే, ఆంటీ నా హ్యాపీ బర్త్డే, మీరందరూ రావాలని చెబుతూ ఉంటారు. అప్పుడు ఆ వయసులో అది హ్యాపీ బర్త్డే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో చాలా చాక్లెట్ తెచ్చారు అందరికీ పంచి పెడతానికి పిల్లలకి. ఇప్పుడు ఆ పిల్లవాడు తన చేత్తో తీసుకుంటే ఎక్కువ వస్తాయా, లేక తండ్రి తన చేత్తో ఇస్తే ఎక్కువ వస్తాయా? ఏమండి, చిన్నపిల్లవాడు చిన్న చేయి కాబట్టి తీసుకుంటే ఎన్ని వస్తాయి? ఒక 4-5 వచ్చినాయి. అప్పటికే చెయ్యి నిండిపోయింది. అదే వాళ్ళ డాడీ కనుక చేతి నిండా ఇస్తే ఎన్ని వస్తాయి? 10-15 వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన చేపట్టుకుంటే ఎప్పుడైనా మనం విడిచిపెట్టవచ్చు. కానీ మన తండ్రి కనుక మన చేపట్టుకుంటే ఆయన మనం పడిపోయే పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. అంతగా ఎఫ్రాయిమును దేవుడు కోరుకున్నాడు. మనం కూడాను పడిపోతున్నప్పుడు కూడాను, తప్పిపోతున్నప్పుడు కూడాను, వెనకబడుతున్నప్పుడు కూడాను దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి చేయూతనిచ్చి సహకారం ఇచ్చి అందిపుచ్చుకొని అంచెలంచెలుగా మనల్ని బలపరిచి లేవనెత్తి చేపట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవుని మీద కూడా అలుగుతూ ఉంటాం కదా. దేవుని మీద కూడాను అలుగుతూ ఉంటాం. ఒక్కోసారి మా మనరాలు మా బ్లెస్సీ ఎట్లా నిలబడితే ఏంట్రా బ్లెస్సీ అంటే నేను అలిగాను అనిద్ది. ఇది ఎక్కడో ఫోన్లో చూసి నేర్చుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి మనం అలుగుతూ ఉంటాం. అలిగినప్పుడు తల్లి ఏం చేసేది, తండ్రి ఏం చేస్తాడు, కోపడతారా? బుజ్జగిస్తూ ఉంటారు కదండి. ఒక్కోసారి మనం దేవుని మీద అలిగి నేను చర్చికి రాను, నేను టీవీ పెట్టుకొని సినిమా చూస్తా కూర్చుంటాను. అప్పుడు దేవుడు బుజ్జగిస్తాడు. బుజ్జగించినప్పుడు కంట్రోల్ అయ్యామనుకో, వచ్చేసామనుకో ఆయన దగ్గరికి, ప్రశాంతంగా ఉండేది, కథ సుఖాంతం అయిపోయింది. ఒకవేళ అప్పుడు కూడా రాలేదనుకోండి, ఇక అప్పుడు ఉండిద్ది ఏమిటండి, అప్పుడు బెత్తం తీసుకుంటారు కదా. అప్పుడు బెత్తం తీసుకుంటారు. కాబట్టి మనం ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడా, నేను చేపట్టుకుని నడిపించేవాడా అని చెప్పినప్పుడే ఆయనను మనము వెంబడిస్తే ఆయన ఎన్నో దీవెనలు మనకిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక సంఘటన ఇక్కడ వార్త నేను చదివినప్పుడు నా మనసు చాలా కరిగిపోయిందండి, కదిలించబడింది. ఆ కుటుంబంలో ఒక చిన్న బిడ్డ మెంటల్ పేషెంట్ ఏందంట, మానసికంగా సరిగా లేదు. వయసు పెరుగుతుంది కానీ బ్రెయిన్ పెరగట్లా, ఆలోచన పెరగట్లా. ఆ బిడ్డకి తల్లిదండ్రులు అన్నీ చేయాల్సి వస్తుంది. ఆ తల్లి తండ్రి దురదృష్టవశాత్తు చనిపోయారంట. తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఉన్నారు, వృద్ధాప్యంలో వాళ్ళు ఉన్నారు. ఈ బిడ్డకి అన్నీ చేస్తున్నారు. చాలా కాలం చేశారు. సడన్గా ఆ నాయనమ్మ కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయింది. ఈ బిడ్డను కూడా తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. డాక్టర్ గారు చూపిస్తే ఇది నయమయ్యే జబ్బు కాదయ్యా అన్నారు. తాతయ్య చాలా భారంతో విసుగుదల చెంది ఇంకా ఈ బిడ్డను నేను చూడలేను, ఈ కుటుంబాన్ని నేను నడిపించలేను అని చెప్పేసి ఆ మనవరాలను తీసుకొని ఆ ఊరు దాటి బెజవాడ దగ్గర ఒక కాలువ దగ్గరికి వెళ్ళాడంట. ఆ వంతెన మీద నడిచి వెళ్తూ ఉంటే ఆ మనవరాలని తీసుకొని ఎత్తి కాలువలో పడేసేసాడు. దాదాపు యుక్త వయసుకు వచ్చినటువంటి బిడ్డని ఎత్తి కాలువలో పడేసేసాడు. ఏం చేయలేని ఆ బిడ్డ, మైండ్ లేదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎత్తి సడన్గా పడేసరికి కాళ్ళలో పడిపోయింది, ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది, చనిపోయింది. ఎవరు చూడలేదు కదా, వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఎవరో చూశారు ఒకళ్ళు, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఇక్కడ ఒక ఆయన ఒక అమ్మాయిని ఎత్తి కాళ్ళలో పడేశాడయ్యా, ఆ బిడ్డ చనిపోయింది. పోలీసులు వెంటనే వచ్చారు, చుట్టూ చూశారు. అక్కడ సీసీ కెమెరా ఒకటి ఉంది, దాంట్లో చూస్తే ఒక ఆయన ముసలాయన లుంగి కట్టుకొని వచ్చాడు, ఆ బిడ్డని కాళ్ళలో పడేసేసాడు, వెళ్ళిపోయాడు.
ఈ బిడ్డ ఎవరు, ఆ బాడీ అక్కడ కనబడింది. ఆ బాడీని తీసి ఈ బిడ్డ ఎవరు అంటే, ఇదిగో పలానా చోట ఇది జరిగింది, పలానా వ్యక్తి వచ్చాడు, పలానా ఊరిలో పలానా అమ్మాయి మిస్ అయింది, ఇదిగో ఈ బాడీ ఆ అమ్మాయి. ఆ తాతగారిని పట్టుకున్నారు. అయ్యా ఏం చేసావు నువ్వు? అయ్యా నా పరిస్థితి ఇది, ఇదిగో నా మనవరాలు నేను చూడలేకపోయానయ్యా, నేను పెంచలేకపోయానయ్యా, నేను ఏం చేయమంటారు చెప్పండి మీరు, నా వల్ల కాలేదు ఇంకా, అందుకని ఇంకా ఆ బిడ్డ బాధపడటం నేను చూడలేకపోతున్నాను. గమనించారా? మానవుడు ఎంతవరకు చేయగలడో అంతవరకే చేస్తాడు. మానవ సహాయానికి పరిమితి ఉంది, కానీ దేవుని సహాయానికి పరిమితి లేదు. మానవునికి అసాధ్యమైనవన్నీ దేవునికి సుసాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో నేను సహాయం చేశాను, మేలు చేశాను. ఆ ప్రభువు అంటున్నాడు, నేను స్వస్థపరిచాను. ఎఫ్రాయిముని ఏం చేశాను అంటండి? స్వస్థపరిచాను, చేపట్టుకుని నడిపించాను, స్వస్థపరిచాను, విడుదల ఇచ్చాను, అన్నీ చేసినా కానీ ఏం చేశాడంటే ఎఫ్రాయిము ఆ సంగతి చూడండి, అక్కడ నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, అయినను అది వారు మనస్సున పట్టలేదు. ఈ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి
దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.